హలో మామా. హాయ్రా మామ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నారా మామ. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారీడ్ లైఫా? దాని గురించి ఎందుకు లేరా ఇప్పుడు. ఎందుకురా, ఏమైంది? ఏ దిమాగ్ ఖరాబ్ చేసిందిరా, రోజు రోజుకి సైకో ఒక అమ్మమ్మలాగా తయారవుతుంది. ఎవర్రా ఆమె? ఇంకెవర్రా, మీ అక్కనేరా. అయిపోనా? అవునరా. అసలు ఏమైందిరా, క్లారిటీగా చెప్పు. హాయ్ దీపు. హాయ్. ఏమైనా తిన్నావా? లేదు, నీ గురించే వెయిటింగ్. అవునా, ఒక నిమిషం, నేను ఫ్రెష్ అప్ చేస్తా. ఓకే. అంటే ఈరోజు సాటర్డే కదా, మర్చిపోయావా? మర్చిపోలే, అందుకే కదా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా హాయిగా. రెస్ట్ తర్వాత కానీ మన మ్యారేజ్ ముందు ఏం చెప్పినావు గుర్తులేదా? ఏం చెప్పినా? ఇంట్లో పనంతా నువ్వే చేస్తా అన్నావు కదా. ఆహా, చెప్పినా. ఇంట్లో వర్క్ అంతా నేను చేస్తే డ్యూటీకి ఒకటి పోతాడు, నువ్వు పోతావా? కరెక్టే కానీ నీకు సాటర్డే సండే మాత్రమే, మిగతా రోజులు నేనే చేస్తా కదా వర్క్. అయితే ఏంది అయితే? సాటర్డే సండే మొత్తం నువ్వే చేయాలి వర్క్. నేను చేయపో. అట్లనా? నువ్వు చేయకపోతే మా వాళ్ళకి మీ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఓడుతున్నావని చెప్తా. అయ్య బాబు, ఇట్లా తయారైనవింది నువ్వు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ. ఏంటి, ఏం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నా. ఎవరితో? ఫ్రెండ్తో. ఇంట్లో ఉండి కూడా మాట్లాడొచ్చు. కర్మరా బాబు. ఏంటి ఏమో అంటున్నావు? ఏం లేదు, వస్తున్నా. తినమ్మ. అమ్మ, ఇంట్లో పని అంతా అయిపోయింది నాయన. మొత్తానికి సండే అయిపోయింది, రిలాక్స్గా వండుకోవాలి. రేపటి నుంచి డ్యూటీ పోతా, టెన్షన్ ఉండదు నాయన. వండుకోవాలి ఇక. అమ్మ, మళ్ళా వీకెండ్ వచ్చేసిందారా బాబు. ఎవరికన్నా వీకెండ్ వస్తే ఆనందంగా ఉంటుంది, నాకెందుకురా బాబు ఈ దరిద్రం. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. మూసుకొని పని స్టార్ట్ చేయి. సరే సరే. ఎందురా బాబు ఈ టార్చర్ ఏందా నాకు? బా, ఈ ఇంట్లో కంటే ఆఫీస్లో నిమ్మలం ఉందిరా బాబు. మా మేనేజర్ అయినా మేనేజ్ చేసి ఏదో రకంగా వీకెండ్స్లో కూడా డ్యూటీ వేయించుకోవాలి, అప్పుడే మనశ్శాంతి ఉంటుంది. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? సార్ చెప్పండి సార్. అవునా, ఎంత అర్జెంటా? సరే సార్, వస్తున్నా. బా, చేసేసిందని కరెక్ట్ టైం చేసింది అనుకున్నా. నేను హ్యాపీగా డ్యూటీ చేయొచ్చు. మీకు సార్ ఫోన్ చేసిండు అర్జెంట్గా రమ్మని.
ఎందుకు? ఏమో తెలియదు, అర్జెంట్ పని అంట, తొందర రమ్మని చేసింది. సరే వెళ్ళు. అబ్బా ఈ రోజుకైతే బతికిపోయినా. ఈ రోజు బతకాలని రేపు ఈ రోజు రేపు ఈ రెండు కలిసి చేద్దులే. వెళ్ళు వెళ్ళు. అవునండి, ఈ మంత్ శాలరీ ఏదండి? అకౌంట్లో. నా అకౌంట్లో వేయండి. ఈ అకౌంట్లో ఎంత? నీ అకౌంట్లో ఎంత ఉంటే అంతే వేయి. నువ్వేం చేసుకుంటావు అంత శాలరీ మొత్తం? నీ అకౌంట్లో ఉంటే అంత ఖర్చు చేస్తావు కదా, అందుకే నా అకౌంట్లో వేయి. నేనెందుకు ఖర్చు చేస్తా? ఏమో నాకు అవన్నీ తెలియదు. మ్యారేజ్ ముందు ఏమని చెప్పినావు? శాలరీ తెచ్చి నా అకౌంట్లో వేస్తా అని చెప్పినావు. ఇది కూడా చెప్పినా? నాకు అవన్నీ తెలియదు. నా అకౌంట్లో శాలరీ వేసేసి. సర్లే చేస్తా పో. ఈ ఒక్క మంత్ కాదు, ప్రతి మంత్కి వేయాలి శాలరీ. హలో, డ్రెస్ కొనుక్కోవాలి, ఒక 2000 ట్రాన్స్ఫర్ చేయి. ఓకేనా? ఎందుకు? డ్రెస్ కొనుక్కోవాలి, 2000 కావాలి. అవసరం లేదు, మనకే ఇస్తా. ఏదో ఆర్డర్ పెట్టినట్టు నాకు మెసేజ్ వచ్చింది. శారీ ఏంది 5000? నాకు 2000 ఇవ్వమంటేనే ఇవ్వలేవు డ్రెస్కి. 5000 పెట్టి కొన్నావా? 10,000 కొందాం అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచించి 5,000 తీసుకున్నా. అది కూడా నార్మల్గానే ఉంది. ఇంకా నయ్యం 25 పెట్టి కొందాం అనుకున్నావు. నెక్స్ట్ టైం చూద్దాంలే. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు సారీ మ్యారేజ్లే వేసుకోకపోతేనే ప్రశాంతం. అదిరా మామ జరుగుతుంది నా డైలీ లైఫ్లో. అమ్మ బాబోయ్. అందుకే ఈ లవ్లు కొవ్వులు అనేది పెట్టుకోవద్దురా. ఇంకా ఈ లవ్ మ్యారేజ్ అంటావా, వాళ్ళ చేతిలో ఫుట్బాల్ అయిపోతాం. అంతే ఎక్కడ పోయి పడతామో మనకే తెలియదు. ఒక నిమిషం ఆగరా, మళ్ళీ వేస్తే. ఏందిరా ఎవర్రా పట్టుకుంది? ఏమో అంటున్నావు? ఏమనలే, మొత్తం విన్నా నేను. మొత్తం విన్నావా? ఇప్పటి నుంచి ఆడుకుంటుందా?